మేము చదువుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశే లేదు. ఎందుకంటే ఉండి సచ్చేది చెంచాడు. చదువులు పూర్తయ్యేటటువంటిది లారీలు తంబలు. యాడ్ నుంచి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, షాపులు నేను అమ్ముకున్నామా, లేకపోతే చిన్న చిన్న ఫ్యాక్టరీలు నమ్ముకున్నాం, కంపెనీలు ఏదో. ఎందుకంటే నాది బీకామ్ అప్పుడు. బీకామ్ చదివేటటువంటి వాళ్ళకి ఏదో ఒక అకౌంట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రూట్లో వెళ్దాం, లేదా ఏ ఆడిటర్ దగ్గరికి వెళ్ళి చేద్దాం, ఈ టైప్లో అనుకునేవాడిని అనమాట. అందుకోసం చదువులు నడిచినటువంటి సందర్భం. లేదు, చాలామంది వచ్చేటప్పటికి వ్యవసాయం కంటిన్యూ చేయడానికి వాళ్ళ నాన్నల వ్యాపారాలు, లేకపోతే వాళ్ళ నాన్నలకు సంబంధించిన వ్యవసాయాలు ఇట్లాంటి కంటిన్యూ చేయడానికి చదివినటువంటి వాళ్ళు ఎక్కువ హోప్స్ ఉండేది కాదు ఉద్యోగాలకు సంబంధించి. అదే మా తర్వాత తరంలోకి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అనుబంధ ఉద్యోగాలు, లేకపోతే కనుక ఇతర రకాలైనటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఉద్యోగాలు, కూర్చుని ఏసీల్లో కూర్చునే ఉద్యోగాలు. మేమైతే ఏసీలో కూర్చునే ఉద్యోగాల గురించి ఆలోచించనే లేదు. అలాంటి సిచ్యుయేషన్లో నడిచింది. ఇప్పుడు అవన్నీ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇప్పుడైతే ఒక పక్కన ఉద్యోగాల మీద ఆశలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. క్రమంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్ద సంక్షోభం అయితే కనబడుతున్నటువంటిది. ఇప్పుడు తాజాగా ఎవరైతే ఈ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మెన్ చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఆశలు తగ్గించుకోమని చెప్తున్నాడు. 40% ఉద్యోగాలు వెళ్ళిపోతాయి 2030 కల్లా. ఇది 25, ఇంకో 5 ఏళ్లలో 40% ఉద్యోగాలు పోతాయి సాఫ్ట్వేర్ కార్పొరేట్లో. కాబట్టి వాట్ నెక్స్ట్? ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్. వ్యాపారమా, వ్యవసాయమా, చిన్న పరిశ్రమల, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసా, లేకపోతే రక్షణ రంగ ఇండస్ట్రీ పెడదామా, లేదంటే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడదామా, వాటిట్లో పనిచేద్దాం, ఈ దిశగా ఆలోచించుకుంటే అప్పటికి ప్రాబ్లం ఉండదు.